హాయ్! హలో! అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేము అట్లా కొంచెం బయటికొచ్చామండి. అంటే ఇన్ని రోజులు ఫీవర్‌తో ఇంట్లోనే ఉండి, ఉండి పిచ్చయిపోతుందని జెప్పి అట్లా బయటకొచ్చాను. అట్లా రాగానే ఒక వాగు తగిలింది. అంటే లాంగ్ జర్నీస్ చేయడం అలవాటు కదా! అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. సో, బండి పక్కన పార్క్ చేసి తర్వాత నేను మెల్లిగా చేసి చూపించడానికి అందులో నుంచి నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళాను. మొత్తం పాకురుందండి. అంటే చెప్పులు తీసేసి వెళ్ళాల్సింది తప్పలేదు. చెప్పులు లేకపోతే అందులో రాళ్ళున్నాయి. అవి గుచ్చుకుంటాయని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అందులో ఒక కాలు పెట్టంగానే చలికి చచ్చిపోయాను. చాలా చలిగా ఉంది. అయితే పక్కన మా వారు అంటున్నారు, "నీకు హెల్త్ బాలేకపోయినా దీనికి ఏం తక్కువ లేదు. వీడియోస్ అవసరమా? హెల్తే బాలే చల్లనీళ్ళకంటే" చూసారా? చుట్టుపక్కల ఎంత అవేమీ పట్టించుకోను. ఈ కాలంలో కూడా ఎంత ఫ్రీడమ్‌గా, అపురూపంగా చూసుకునే వాళ్ళు ఎవరికి దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారండి? నాకు దొరికారు. ఐయామ్ లక్కీ. అట్లా అని అందరిని నేను తప్పు పట్టట్లేను. కొంతమంది అట్లా ఉంటారు. కొంతమంది ఇట్లా ఉంటారు. అది చూసి చాయిస్ చేసుకోవడం కాదు. బై బర్త్ లక్‌ని బట్టి ఉంటుంది. సో, అలా ఎళ్ళగానే వాటర్ ఫాల్ ఒకటి చూసారా ఎట్లా ఉందో? కొంచెం మిస్ అయినా పాకురు పట్టేసి అందులో కొట్టుకుపోవడమే. బయటికొచ్చేసానండి. మొత్తం చూసారా ఎడారి ఉష్కలాగుంది. దాన్ని పట్టుకొని ఇంక అలా వచ్చేసాను. కొంచెం దూరం వచ్చేసాక ఇంకో వాటర్ ఫాల్ దొరికింది. చూసారా మరి వాటర్ నాకు స్వాగతం చెప్తదో, నేను వాటర్‌కి స్వాగతం చెప్తానో తెలీదు గానీ, నేను వెళ్ళిన ప్రతి కాడైతే వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇలా మొత్తుకుంటుంటే ఒక్కసారి కూడా నోరు ఊకోదు, వాగుడుకాయ అది ఇది అని మా ఆయన మొత్తుకుంటారు. అది వేరే విషయం. ఎందుకంటే నన్ను తట్టుకోవడం చాలా కష్టం కదండీ ఎవరికైనా. చూసారా ఎట్లా ఉంది చూడండి. బావుంది కదా! నాకు నచ్చినవి షూట్ చేయడం